వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. హైదరాబాద్తో పాటు కడప జిల్లాలో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సిబిఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. వివేకానందరెడ్డి హత్యకు ముందు జరిగిన నగదు లావాదేవీల వ్యవహారం వెలుగులోకి రావడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ కోకాపేటలోని ఓపెన్ స్కైస్ లో ఉన్న అవినాష్ రెడ్డి నివాసంతో పాటు వివేక హత్య కేసు నిందితులు సునీల్ యాదవ్, దేవిరెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అలాగే శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి నివాసాల్లోనూ ఈడీ తనిఖీలు నిర్వహించింది. సోదాల అనంతరం 2 బ్యాగుల్లో కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం. వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కొనసాగుతుండగా తాజాగా నగదు లావాదేవీల అంశంపై ఈడీ రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సోదాల్లో ఎలాంటి కీలక ఆధారాలు లభించాయి, ఏ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇక వైసీపీ ఎంపీ సహా వివేకానందరెడ్డి హత్య నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి కృష్ణమూర్తిని అడిగి తెలుసుకుందాం. కృష్ణమూర్తి, పూర్తి వివరాలు చెప్పండి. థ్యాంక్ యూ నరేష్. ఏదైతే కడప జిల్లా పులివెందులో అయితే ఒక ఉత్కంఠగా ఈడీ సోదాలు అయితే మొదలయ్యేసని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూసుకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సునీల్ యాదవ్ కావచ్చు, ఏదైతే పూర్తి స్థాయిలో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి మాత్రమే ఈ యొక్క ఈడీ కేసులు జరుగుతాయనేసి కూడా పూర్తిగా ప్రాథమిక సమాచారం తెలిసింది. అదేవిధంగా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఈడీ కేసులో అయితే పూర్తి స్థాయిలో అయితే దాదాపు పులివెందుల్లో 5 చోట్ల అయితే సోదాలు అయితే నిర్వహించినట్లయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్ కోకాపేటలోనే అతని నివాసంలో కూడా ఈ యొక్క ఈడీ సోదాలు కూడా నిర్వహించినట్లయితే పూర్తిగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనా కూడా ఇప్పటికే మనం చూసాము, ఏదైతే ఈ విజువల్స్ లో కూడా చూసామన్నమాట. మొత్తానికి ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించి ఈడీ కేసులో కావచ్చు, అయితే గతంలో వివేకానందరెడ్డి హత్య కేసులో అయితే పూర్తిగా అయితే మొత్తానికి ఇది ఒక హిస్టరీగా ఉందని కూడా అనుకోవచ్చు. అయితే మొత్తానికి మనం చూస్తే ఈడీ కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే మనీ లాండరింగ్ విషయమా లేకపోతే వివేకారెడ్డి హత్య కేసు విషయమా అనే డాక్యుమెంట్ కూడా పరిశీలించిన సంగతి అయితే మనకి ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూస్తున్నాము, వివేకారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇటీవల తన కుమార్తె ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో ద్రౌపది ముర్ముకి కూడా, రాష్ట్రపతికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. అదే నేపథ్యంలో చూస్తే ఏదైతే పూర్తి స్థాయి అయితే లేఖ సంబంధించి కావచ్చు, లేకపోతే ఎప్పట్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులకు సంబంధించి కావచ్చు, అయితే ఈడీ అయితే ఒక రంగంలోకి దిగిందని కూడా అనుకోవచ్చు. అయితే దాదాపు పులివెందుల్లోనే 5 చోట్ల నుంచి కూడా ఈడీ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటికే కొనసాగుతున్న దస్తగిరి ఇంట్లో ఇప్పటికి కూడా ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నట్ల పరిస్థితి అయితే మనకి ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటికే మనం చూసే ఏదైతే పులివెందులలో అయితే ఒక చర్చనీయంగా మారింది కూడా అనేసి అనుకోవచ్చు ఈ యొక్క ఈడీ సోదాలు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విషయంతోనే ఇవన్నీ ఈడీ సోదాలు చేస్తున్నారా లేకపోతే మనీ లాండరింగ్ అనే విషయం పైన కూడా పలు రకాల కోణాల్లో కూడా ఈ యొక్క విచారిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 2 బ్యాగులు నిండా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా పరిశీలిస్తామంటూ కూడా ఈడీ అయితే జరిగిందని కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే మనం చూసినట్టయితే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనీ లాండరింగ్ విషయం దాదాపు వివేకానందరెడ్డి చనిపోయి దాదాపు 6 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ యొక్క 11 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ యొక్క కేసుకు సంబంధించి ఒక మిస్టరీగా మారిందని కూడా అనుకోవచ్చు. అయితే పూర్తిగా అయితే ఒక పక్క సునీత అయితే పూర్తిగా అయితే హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ఈడీకి సంబంధించి ఆమె కేసును కూడా దాఖలా చేసుకోవడం జరిగింది. అయితే ఇంతవరకు ఆ యొక్క కేసు చిలికి గాలివాణిగా మారింది, కానీ చివరికి తారస్థాయి వరకు చేరుకుంటుందా లేదా అనేసి కూడా ఒక ఆసక్తికరంగా మారిందని కూడా అనుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఈడీ కేసు విషయంలో అయితే దాదాపు 6 చోట్ల కూడా పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల కావచ్చు, అదేవిధంగా
హైదరాబాద్ అతని నివాసంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా కలిపితే దాదాపు ఒక 2 బ్యాగుల వరకే డాక్యుమెంట్స్ దొరికాయని కూడా ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క విషయాన్ని ఇది ఎంతవరకు దారి తీసుకుందని అతను కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని సరే అనుకోవచ్చు నరేష్. కృష్ణ.